ఇంటర్స్టెల్లార్ లాంటి ఒక హై బడ్జెట్, హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ స్టోరీని ఒక ఇండియన్ ఫారెస్ట్‌లో లో బడ్జెట్‌లో తీయడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అనిపిస్తూ ఉంటది. కానీ అలా తీసి చూపిచ్చారు ఈ సినిమాలో. ఇది బేసికల్లీ మలయాళం ఫిల్మ్ అనమాట. బట్ తెలుగు డబ్ అవైలబుల్ ఉంది. అండ్ మూవీ పేరొచ్చేసి 'సంభవం' జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. తెలుగు డబ్ కూడా. ఈ మలయాళం సినిమాకి, ఇంటర్స్టెల్లార్‌కి సంబంధం ఏంట్రా అనేసి మీరు అడగొచ్చు. ఉంది. బట్ అది చెప్పే ముందు లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే గనక, ఇట్లా లో బడ్జెట్‌లో ఫీచర్ ఫిల్మ్ తీయడమే గొప్ప అనుకుంటుంటే, ఇదే కాన్సెప్ట్‌తో 2024లో ఇట్లాంటి స్టోరీ కాన్సెప్ట్‌తోని షార్ట్ ఫిల్మ్ తీసేసారంట ఈ డైరెక్టర్ ఆల్రెడీ. ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ బేస్డ్ గానే ఈ మూవీ కూడా తీశారంట. సో కుడోస్ టు ద డైరెక్టర్ బికాస్ హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ అనే ఒక జానర్‌ని, ఆ ఏరియానే మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాము అనిపిస్తూ ఉంటది మన ఇండియన్స్ మొత్తం. అంటే ఫారెన్ వాళ్ళు తీస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం గానీ, మనం తీయడంలో చాలా తక్కువ తీస్తాము. తీసినా సరిగ్గా తీయము. సో హీ అటెంప్టెడ్ దట్ ఈవెన్ ఇన్ హిస్ షార్ట్ ఫిల్మ్స్. అదే పెద్ద ఫీచర్ ఫిల్మ్‌గా తీసుకురావడం కూడా అనేది ఒక వెరీ గుడ్ థింగ్. ఒక మంచి జర్నర్‌ని మనకి ఓపెన్ చేస్తూ ఉంటది. ఇలాంటి మూవీస్ వచ్చి హిట్ అయ్యి సక్సెస్ అయితే గనక. సో దట్స్ వై కుడోస్ టు హిమ్. సో బేసికల్లీ మూవీ వచ్చేసి ఒక ఫారెస్ట్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంజ్యూర్ అయిపోయి ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వచ్చిన మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ ఒక టైమ్ లూప్‌లో చిక్కుకుపోతారు. అందులోంచి ఎలా బయటపడ్డారు అనేది ప్రెమైజ్ ఆఫ్ ద స్టోరీ. ద బిగ్గెస్ట్ హైలైట్ నాకేమనిపించింది అంటే గనక మూవీలో ద వే హీ హ్యాండిల్ ద నెరేటివ్. ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ స్టోరీ చూపించిన పాయింట్ ఆఫ్ వ్యూ నెరేటివ్ గానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది. ఒకవేళ ఇలా కాకుండా కొంచెం హై కాన్సెప్ట్ లాగా స్టార్ట్ చేసుంటే గనక గ్యారంటీగా చాలా మందికి ఎక్కేది కాదు సినిమా. ఎందుకంటే ఆ హై కాన్సెప్ట్‌ని అపీలింగ్‌గా తీసే అంత బడ్జెట్ కానీ, విజువల్స్ కానీ మూవీలో ఉండవు. ఎందుకంటే ఇట్స్ ఎ లో బడ్జెట్ ఫిల్మ్ అని క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. కానీ ఇలాంటప్పుడే ఒక రూటెడ్ హ్యూమన్ రిలేషన్‌షిప్స్‌లోంచి కథని తీసుకొస్తే గనక చాలా బాగుంటది. అదే సినిమాలో తీశారు. మలయాళం ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తాను. హ్యూమన్ బాండ్స్‌ని, రిలేషన్‌షిప్స్‌ని చాలా బాగా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేస్తూ ఉంటది. సో ఆ గ్రౌండెడ్ యాస్పెక్ట్ నుంచి, ఆ గ్రౌండెడ్ వైబ్స్‌లోంచి స్టోరీ స్టార్ట్ అవుతది. అండ్ ఇట్ స్లోలీ బ్లెండ్స్ ఇంటూ సైన్స్ ఫిక్షన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ ఫిల్మ్‌లో నాకు అనిపించింది ఏంటి అంటే గనక, ఒక స్టాచ్యూ ఉంటది, విగ్రహం. హాఫ్ మ్యాన్ లైక్ నెక్ వరకు హ్యూమన్ బాడీ ఉంటది. నెక్ నుంచి మాత్రం ఒక కాకి తలలా ఉంటది. ఇట్ రియల్లీ గివ్స్ యూ గూస్ బంప్స్ చూసిన ప్రతిసారి. అది చాలా బాగా ఒక వైబ్ క్రియేట్ చేసింది సినిమాకి, ఆ కాన్సెప్ట్‌కి. చూసినంత సేపు మంచి గూస్ బంప్స్ క్రియేట్ చేసే అంత ప్రిజెన్స్ ఉంది ఆ స్టాచ్యూకి. సో లో బడ్జెట్‌లో గూడా ఆ గూస్ బంప్స్ క్రియేట్ చేయడంలో ఇలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవడం, లైక్ ఆ స్టాచ్యూని అంత బాగా డీటెయిల్‌గా క్రియేట్ చేసి దాన్ని చూపించడం అనేది చాలా బావుంది. అండ్ దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ది స్టోరీ. చాలా మినిమల్ సెటప్‌తో, చాలా మినిమల్ ఎలిమెంట్స్‌తో మంచి అవుట్‌పుట్‌ని క్రియేట్ చేయగలిగారు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ హై కాన్సెప్ట్ ఆరిజిన్స్ ఉంటాయి కదా! లైక్ ఆ కాన్సెప్ట్ గురించి చెప్పేటప్పుడు అదంతా టు బి ఫ్రాంక్ ప్రాపర్‌గా తీసి చూపించాలి అంటే గనక చాలా బడ్జెట్ అయిపోయేది, పెరిగిపోయేది. ఈ ఒక డ్రాయింగ్స్ లాగా చూపించారు. ఇదేం కొత్త విషయం కాదు, కొత్తది కాదు. బట్ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, దాని మీద ఎక్కువగా కథని నుంచోబెట్టలేదు. ఎక్కడైతే గనక డ్రాయింగ్స్‌తో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారో, ఆ డ్రాయింగ్స్ మీద ఎక్కువ కథ ఉండదు. అది జస్ట్ బేస్‌మెంట్ మాత్రమే. మెయిన్ ఇంపాక్ట్ కదా! మనం పర్సనలైజ్ అయ్యి ఏమి జరుగుతది, ఇప్పుడు ఏమవుతది అనేసి మనం పర్సనల్లీ ఇన్వెస్ట్ అయ్యి చూసే కథ మాత్రం ఈ డ్రాయింగ్స్ ఇలాంటి మేనేజ్ చేసేసిన ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్‌లో కాకుండా హ్యూమన్స్ మధ్యలో జరిగే ప్లాటే జరుగుతూ ఉంటది. సో నాకిది ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నాను అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతది, మంచి స్టోరీ ఉంటది. బట్ ఐదర్ బడ్జెట్ అనో లేకపోతే క్రియేటివ్ చాయిసెస్ అనో ఒక యానిమేటెడ్ ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. ఆ యానిమేటెడ్ ఫ్లాష్ బ్యాక్‌లో మెయిన్ స్టోరీ, మెయిన్ స్టఫ్ అంతా ఉంటది. ఏదైతే మనం ఎమోషనల్లీ కనెక్ట్ అవుతామో, ఆ స్టఫ్ అంతా ఆ యానిమేటెడ్ దాంట్లో ఉంటది. మిగిలినదంతా నార్మల్ మనుషుల మధ్యలో జరుగుతూ ఉంటది. యాక్చువల్ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కోరే కథ మెయిన్ నెరేటివ్ స్టైల్‌లో కాకుండా ఒక యానిమేటెడ్ స్టైల్‌లోనో, ఒక డ్రాయింగ్ స్టైల్‌లోనో పెట్టేస్తే ఆ సమ్‌వేర్ ఆ ఎమోషన్‌లో రానెస్, రియాలిటీ తగ్గిపోతూ ఉంటదని నాకు అనిపిస్తూ ఉంటది. సో ఇందులో గూడా యాక్చువల్లీ ఆ జెన్యూన్ కోర్ పాయింట్ అందులో పెట్టే అవకాశం ఉంది, అవసరం ఉంది. బట్ ప్రాబబ్లీ బడ్జెట్ కాన్‌స్ట్రెయింట్స్ వల్ల కథని ఇంకొంచెం లైక్ టింకరింగ్ చేసి, చేంజెస్ చేసి మెయిన్ కాన్సెప్ట్ ఆ యానిమేటెడ్ పార్ట్‌లో పెట్టకుండా అది ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్‌లో పెట్టాడు. సో ఇంత వర్కౌట్ చేసాడు గదా! అది చాలా నచ్చింది నాకు. ఫిల్మ్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా జరుగుతూ ఉంటది. స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు. ఆహ్, ఆహ్,
ఆ టైమ్ లూప్ ఎప్పుడు స్టార్ట్ అవుతది? ఎవరు ఆ టైమ్ లూప్‌లో ఎందుకు, ఎప్పుడు, ఎలా ఎంటర్ అవుతారు అనేసి అంటే 2 థింగ్స్ చెప్తారు. లైక్ బ్లడ్ పడినప్పుడు గాని, హెవీ సౌండ్స్ అయినప్పుడు గాని టైమ్ లూప్ స్టార్ట్ అవుతది అనేసి. బట్ అందులో ఎవరు వెళ్తారు? వ ఒక్కొక్కసారి ఒక్కో సీన్‌లో అందరూ వెళ్తారు. ఒక్కొక్క సీన్‌లో ఒకళ్ళిద్దరు మాత్రమే వెళ్తారు. ఇంకొక సీన్‌లో ఇంకొకలా జరుగుతూ ఉంటది. ఏది ఎప్పుడు ఎలా జరుగుతదో క్లారిటీగా చూపించలేదు. సైన్స్ ఫిక్షన్ గాని, ఈ ఫ్యాంటసీ గాని పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అనుకుంటూ ఉంటాం. బట్ అదే పెద్ద నెగెటివ్ గూడా. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ బట్ ఎవ్రీథింగ్ షుడ్ హావ్ సమ్ రూల్. ఆ బౌండరీస్, రూల్స్ ఉంటేనే ఆ ఎవ్రీథింగ్ పాసిబుల్ అనేది చాలా రియలిస్టిక్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటది. అలా కాకుండా మనకి హీరోకి ఎప్పుడు ఏది కావాలో అది జరుగుతూ ఉంటే గనక ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటది మనకి ఆడియన్స్‌కి. సో, ఇందులో నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకలా అనిపిచ్చింది. అండ్ టు బి ఫ్రాంక్ ఈ సూపర్‌స్టిషన్స్ ఉంటాయి గదా! లైక్ దేవుడు, పవర్స్ అనేసి దాన్ని బ్లెండ్ చేయాలబ్బా! జస్ట్ నోటితో చెప్పేయడమో, ఒక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ పెట్టడమో కాదు. టు బి ఫ్రాంక్ 'కాంతార' మూవీ చూస్తే గనక చాలా బ్యూటిఫుల్‌గా బ్లెండ్ అవుతది. ఫోక్‌లోర్‌ని, రియాలిటీని ఆ 2 బ్లెండ్ అయ్యేటప్పుడు ఆ విజువల్స్ గాని, ఆ సిట్యుయేషన్స్ గాని, ఆ కథలో ఇంపార్టెంట్ మూమెంట్స్‌లో జరుగుతూ ఉంటది. అంతెందుకు ఫస్ట్ నుంచి ఆహ్, దేవుడున్నారు, 'కాంతార' దేవుడున్నారని చూపిస్తున్నా కూడా చివర్లో హీరో ఆ దేవుడిని నమ్మి ఫేస్ చేసేటప్పుడు ఎంత స్టెప్ వైస్‌గా తీసుకెళ్తాడు. అది అంటే జస్ట్ నోటితో చెప్పడం కాకుండా ఒక స్టేజెస్‌గా సూపర్ న్యాచురల్ థింగ్‌ని, రియాలిటీని ఒకదాని మీదకొకటి స్టేజ్ వైస్‌గా బ్లెండ్ చేసుకుంటూ మన ప్రొటాగనిస్ట్‌ని రెండిటి మధ్యలో నడిపించాలి. 'కాంతార' ఫస్ట్ మూవీలో బ్యూటిఫుల్‌గా ఇది చేశారు. బట్ అంత వర్క్ కాదు కదా! అసలు అటెంప్ట్ కూడా చేయలేదు ఈ సినిమాలో అనిపించింది. అంత పొటెన్షియల్ ఉంది. హై కాన్సెప్ట్‌ని అంత ప్రాపర్‌గా చేయగలిగింది. బట్ జస్ట్ ఒక ఐడియా లెవెల్‌లోనే హై కాన్సెప్ట్ పెట్టేసి, దానికి కన్వీనియంట్‌గా కథ రాసేసుకున్నట్టుగా కాకుండా, ఇంకొంచెం వర్కౌట్ చేసుంటే గనుక బావుండేది. ఆ బ్లెండింగ్ అనేది చెప్పాడు. బట్ నిజంగా విజువల్లీ గూడా ప్రాపర్‌గా బ్లెండ్ అయ్యి ఉంటే గనక ఎట్లాగా ఆ టైమ్ లూప్ స్టార్ట్ అయింది, అందులోకి హీరో ఎలా ఎళ్ళాడు అనేది సమ్‌వేర్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ కన్విన్సింగ్. అన్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బ్లైండ్‌గా చూస్తే గనక ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ కన్విన్సింగ్. 'సంభవం' మూవీ 'ఇంటర్‌స్టెల్లార్‌తో' సిమిలారిటీస్ ఏంటి? ఎందుకు సిమిలర్ స్టోరీ అని అన్నాను అంటే, విజువల్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే స్టోరీ కోర్ ఏదైతే ఉంటదో ఒక డాటర్‌ని వాళ్ళ ఫాదర్‌తో ఫోర్త్ డైమెన్షన్‌లోకెళ్ళి కాపాడినట్టుగా, ఇందులో సన్ వాళ్ళ ఫాదర్‌ని కాపాడడానికి టైమ్ లూప్‌లోకెళ్ళి కాపాడతాడు. బట్ ద థింగ్ ఈస్ దట్ అందులో చాలా బ్యూటిఫుల్‌గా ఆ ప్రెజెంటేషన్ గాని, ఆ ఫోర్త్ డైమెన్షన్‌లోకెళ్ళడం గాని, రావడం గాని అంతా కన్విన్సింగ్‌గా ప్ర ఉంటది. బట్ ఈ మూవీలో ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎలా జరుగుతదో అర్థం గాదు. కన్వీనియంట్‌గా జరిగిపోతూ ఉంటది. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ కాన్సెప్ట్ అండ్ ఎ వెరీ గ్రేట్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్. బట్ హాఫ్ కుక్డ్ స్టోరీ అనిపించింది. బట్ సీరియస్‌లీ ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా కొత్తవి ట్రై చేయాలి. ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఈ కైండ్ ఆఫ్ జానర్‌ని, హై కాన్సెప్ట్ ఫిల్మ్స్‌ని ఇంకా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే గనక ఫ్యూచర్‌లో హై బడ్జెట్స్ దీని మీద కూడా పెట్టే అవకాశం వస్తది. మంచి ప్రొడ్యూసర్‌లు, స్టూడియోస్ కూడా వస్తాయి. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా గూడా అన్ని రకాల సినిమాలు ఉండాలి. సో, మన దగ్గర ఎక్కువగా రస్టిక్, రియలిస్టిక్ లేకపోతే స్టైలిష్ ఈ 2 మాత్రమే. కమర్షియల్ లేకపోతే ఆర్టిస్టిక్. ఇక్కడిక్కడే మనం కొట్టుకుంటూ ఉండిపోతాం. సో, ఐ ఫీల్ లైక్ ఇలాంటి హై కాన్సెప్ట్ ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్ గూడా మన దగ్గర చాలా రావాలి. సో, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్ అలాంటి ఫిల్మ్స్‌కి. ఐ హోప్ నెక్స్ట్ పార్ట్ దీనికంటే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. ఎప్పుడు తీస్తారంటో వి హావ్ టు వెయిట్ అండ్ సీ. సో, దట్స్ ఆల్ అబౌట్ 'సంభవం' మూవీ బై జీతూ సతీసన్. జియో హాట్‌స్టార్‌లో ఉంది. తెలుగు డబ్బింగ్ గూడా ఉంది. చూడకపోతే చూసేసేయండి. అండ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ సీఎస్ టాక్ సినిమా. టాటా బై బై. సీ యూ.